యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అట్లాగే తాను ప్రేమించిన శిష్యుడు యోహాను చూచి, ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను. ఆ గడియలోనే అతడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. మానవ సంబంధాల బాధ్యతలను విస్మరించకుండా యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యతాయుతంగా అంత వ్యధలో ఉండి కూడా ఆయన పలకటాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ ముందు అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారితో పాటుగా యేసు ప్రభు వారి తల్లి కూడా అక్కడ ఉన్నారు. సిమియోను ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు పసిబిడ్డగా ఉన్నప్పుడు తన చేతుల్లోకి తీసుకుని ఇచ్చిన ప్రవచనం మరియతో చెప్పిన మాట, అమ్మ ఇదిగో నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకుని పోతుంది అని. కాబట్టి ఆమె భయంకరమైన వ్యధ ఆ శిలువ మరణాన్ని చూచి అనుభవిస్తుంది. హృదయం తల్లడిల్లుతుంది. అంత వేదనను అనుభవిస్తున్నటువంటి తల్లి వైపు వేదనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు చూచి, తాను ప్రేమించిన శిష్యుడు, తన రొమ్మును ఆనుకుని ఉన్న శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి యోహానుకి తన తల్లి బాధ్యతలను ఆయన అప్పగిస్తున్నారు. సహజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన తల్లిని, తండ్రిని, తన అన్నదమ్ములను, అక్కల చెల్లెలను విడిచిపెడితేనే కానీ నా రాజ్యానికి పాత్రుడవుతాడని యేసు ప్రభువారు చెప్పారు. అంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. తల్లి అనే మరియా యేసుక్రీస్తు ప్రభువారితో కానా విందులో ఒక మాట పలికారు. ఆ మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో ద్రాక్షరసం అయిపోయిందని. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అనే మాట కూడా యేసు ప్రభువారు పలికారు. ఇంకా ఆయా సందర్భాలు యేసు ప్రభువారి యొక్క తల్లి, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి బయట నిలబడితే ఒక ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి, ఇదిగో నీ కొరకు నీ తల్లిదండ్రులు వచ్చి నిలబడ్డారు, నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు నా వాక్యముని విని వాక్య ప్రకారం ప్రవర్తించువారే నా తల్లి, నా తండ్రి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్ని వాక్యాలు ఎన్ని రీతులుగా ఉన్నా తల్లి హృదయాన్ని చూచి తల్లడిల్లిన యేసు ప్రభువారు తన బాధ్యతను తను ప్రేమించిన శిష్యునికి అప్పగించటాన్ని మనం చూస్తున్నాం. అదే సందర్భంలో బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో మానవ సంబంధాలని పటిష్టపరిచే ఒక బలమైనటువంటి ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించడం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉండి కూడా తన తల్లి బాధ్యతలను వీరొకరికి, తాను ఇక శరీరధారిగా ఉండరిక అటువంటి పరిస్థితుల్లో కూడా తన తల్లి బాధ్యతలను యోహానుకు అప్పగించారు. ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియులరా, వాక్య అనుకూలంగా ఉన్నప్పుడు, వాక్య విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అదే యేసు ప్రభు వారు సిలువలో కూడా ఈ విషయాన్ని రూఢి చేశారు. ప్రభు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.